హాయ్ అండి. ఈ విషయం మీకు తెలుసో లేదో కానీనండి, నాకు మాత్రం నిజంగా మా చిన్నాన్నగారు చెప్పే వరకు తెలియదండి. ప్రతి ఆదివారం తెల్లవారుజామున 4కి మెయిన్ రోడ్లో కాకినాడలో ఎవరింట్లో అయినా సరే అవసరం లేని వస్తువులుంటే సెకండ్ సేల్స్‌కి తెచ్చి అమ్ముతుంటారటండి, కుక్క పిల్లలతో సహా. ఇక ఈ ఆదివారం మా చిన్నాన్నగారు ఏదో పని మీద ఆ సమయంలో అలా వెళుతున్నప్పుడు ఒక ముసలతని చేతిలో ఉన్న విష్ణుమూర్తి, నంది, రాగి బొమ్మలను చూసి కళాకృతులు అన్న ఇష్టంతో ఆ ముసలాయనకి సహాయం చేయాలన్న ఉద్దేశ్యంతో ఆ బొమ్మలనైతే కొని తీసుకుని చక్కగా ఇంటికి వచ్చారు. సరే కాస్త చింతపండు మెరుగుపెట్టి డెకరేట్ చేద్దామని చూసేసరికి అప్పటికే ఏవో కెమికల్ తగిలిన వస్తువులు అనుకుంటానండి. మొత్తం వాటి రంగు పోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయాయి. ఇక మా చిన్నాన్నగారు పోనీ కాపర్ కోటింగ్ వేయిద్దామని మెటల్ షాప్కి వెళ్ళేసరికి ఏమండి వాళ్ళు చెప్పిన రేటుకి కొన్న ధర కంటే మూడింతలు అయిపోయింది. ఇక ఏం చేయను అని చూసేసరికి మా పిన్ని గారి సలహాతో ఇప్పుడు మనకి కాపరు, గోల్డ్, సిల్వర్ పెయింటింగ్స్ కూడా లభిస్తున్నాయి కదండి. 50 రూపాయలు కాపర్ డబ్బా కొని తెచ్చి ఇలా పెయింటింగ్ వేసేసరికి నిజంగా అవి కాపరు విగ్రహాల కంటే కూడా అండి చాలా అందంగా రియల్గా ఉన్నాయి. మా చిన్నాన్నగారు బోళాశంకరుడు అండి. భస్మాసుడికి వరం ఇచ్చినట్టు ఏదో ఆపద తల మీదకి తెస్తూనే ఉంటారు. ఇక మా పిన్నిగారు విష్ణుమూర్తి జగన్మోహిని అవతారం ఎత్తినట్టు ఆయన్ని రక్షించవలసిందే. మా చిన్నాన్నగారు తలపెట్టిన వ్యవహారం మొదట్లో తికమకలైనా అండి చివరికి మంచికే దారితీస్తుంది కనుక మా పిన్ని గారు ఇంకా అలా సర్దుకుపోతూ ఉంటారు. మాటకు 10 సార్లు చిన్నాన్నగారు అంటున్నాను. అంత దగ్గర బ్లడ్ రిలేషన్ అనుకుంటున్నారేమో అండి. మన పుట్టుకతో ఏర్పడే బ్లడ్ రిలేషన్లు కొన్ని అయితే తరువాత దేవుడు కలిపే బంధాలు కొన్ని. మా పెళ్లి నాటికి మా ఆయన పాల కేంద్రానికి సూపర్వైజర్ గారండి. ఇప్పటికి 23 సంవత్సరాలు అవుతున్నా ఆనాడు ఏర్పడిన మా తండ్రి కూతుళ్ళ బంధం ఆయన కుటుంబంలోనే కాకుండా వాళ్ళ చుట్టాల బంధువుల కుటుంబాలన్నిందరిలో కూడా ప్రతి వేడుకకి ఆహ్వానాలతో పాటు పెద్ద కూతురిగా ప్రేమాభిమానాలు మా కుటుంబానికి ఇప్పటికీ దక్కుతుండడం నేను ఏనాడో చేసుకున్న నా అదృష్టంగా భావిస్తూ ఉంటాను. ఇక ఈ వీడియో ద్వారా నేను చెప్పే విషయం ఏంటంటే అండి, మా పిన్నిగారు చిన్నాన్నగారు ఇద్దరే జాబ్ హోల్డర్సే. వాళ్ళు ఒక్క ఆదివారమే ఇంటి దగ్గర ఉండేది. పనికిరాని వస్తువులు కొన్నందుకు మా పిన్నిగారు కోప్పడుతూ ఉన్నా, అనవసరంగా కొన్నానని మా చిన్నాన్నగారు బాధపడుతూ ఉన్నా వాళ్ళకి ఆ హ్యాపీ సండే కాస్త స్పాయిల్ అయ్యేది. మా పిన్నిగారి ఆలోచనకు మా చిన్నాన్నగారి శ్రమ తోడైంది కనుక పనికిరాని వస్తువు చక్కని ఆకృతి దాల్చింది. ఆ సండే వాళ్ళకి హ్యాపీగా గడిచిపోయింది. భార్యాభర్తలు ఎంత సంతోషంగా ఉండొచ్చు అన్నది వాళ్ళ సమన్వయంలోనే ఉంటుంది. ఇండియాతో సహా అన్ని దేశాల్లోనూ ప్రస్తుత కాలంలో పేరుకుపోతున్న చెత్త పనికిరాదు అంటూ వస్తువులను పక్కన పడేయడం, ఇన్స్టాల్మెంట్లో కొత్త వస్తువులను తెచ్చుకోవడం వల్లనే. నిజానికి కొత్త వస్తువులు కొన్నప్పుడు కూడా రాని సంతోషం పాత వస్తువులను సరిదిద్ది తిరిగి ఉపయోగించగలిగితేనే వస్తుందండి. మనసుంటే మార్గం ఉండకపోదు. కాస్త ఆలోచిద్దాము. పనికి రావని మన స్టోర్ రూమ్లో పడేసిన వస్తువులను తిరిగి ఉపయోగించే ప్రయత్నం చేద్దాము. థ్యాంక్ యూ.